సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అక్రమార్కులకే అధికారుల అండ, చర్యలు తీసుకోకపోతే కోర్టులో తేల్చుకుంటానన్న తాజా మాజీ సర్పంచ్. దౌలాపూర్ గ్రామ ప్రజల నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులు. కవయిత్రి మొల్లా జయంతి వేడుకలలో సాహిత్యవేత్తలకు అవార్డుల ప్రదానం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా ఉంటున్నారని బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్ అన్నారు. తమ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన బామ్లానాయక్ తాండా శివార్లో గల సర్వే నంబర్ 52లో అక్రమంగా ఒక పెద్ద వెంచర్ కొనసాగుతున్నదని, అధికారులకు అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని విన్నవించినా అధికారులు పెడచెవిన పెడుతున్నారని అన్నారు. పనులను ఆపివేశామని అధికారులు చెబుతున్నా అక్కడ పనులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయని మిత్రునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అధికారి అక్రమార్కులకు అండగా ఉన్నారో, ఎవరెవరు ఎంతెంత తిన్నారో అందరినీ కక్కిస్తానని అన్నారు. ఇది ఇలా ఉండగా సర్వే నంబర్ 64/40లో కోర్టు రిట్ పిటిషన్ ఉండగా యథేచ్ఛగా పనులు కొనసాగుతున్నాయి. ఈ స్థలం 2018వ సంవత్సరంలో ఆ స్థలంలో గేదెలను అక్కడ పెంచుతున్నట్లు, అందుకు గల షెడ్డు కోసం గత వారం రోజుల క్రితమే గ్రామ పంచాయతీ ద్వారా పాత తేదీల్లో అనుమతి పొందారు. కానీ అందుకు సంబంధించిన గ్రామ పంచాయతీ తీర్మానం, గ్రామ సభలో చర్చ తదితర అంశాలకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు లేవని వినికిడి. ఖేలో ఇండియాకు చెందిన ఈ స్థలం సిమెంట్ కడ్డీలతో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడను కూల్చడానికి రెవెన్యూ అధికారులు 4 రోజుల సమయాన్ని ఇచ్చి వారు కోర్టుకు వెళ్లేందుకు సహాయ సహకారాలు అందించారని, అందుకు తగు సూచనలు కూడా అధికారులే ఇచ్చారని వినికిడి. దీంతో అక్కడ అక్రమార్కులకే అధికారులు అండగా నిలిచారని ఆరోపణలున్నాయి. ఈ స్థలం విషయంలో బడా నాయకులు ఉండడంతో అధికారులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని ఆరోపణలున్నాయి. ఇన్ని అక్రమాలు జరుగుతున్న అధికారులు అక్రమార్కులకే అండగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ చూపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మా బషీర్మియా తాండా గ్రామ పంచాయతీకి అనుసంధానమైనటువంటి బామ్లానాయక్ తాండా దగ్గర వర్క్ నడుస్తున్న 52 సర్వే నంబర్ల, అందులో సంజయ్ సోని అంటే మొత్తం వాళ్ళు మార్వాడీస్ దగ్గర 50-60 మంది ఉంటారు. అర్ధ ఎకరా 2 ఎకరాలు ఉన్నోళ్ళు. నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోలే, ఎందుకంటే ఇప్పుడు నేను కోకట్ సెక్రటరీ గిట్ట ఫోన్ చేసి చెప్తే ఆయన ఖచ్చితంగా వాళ్ళు తీసుకోలేరు, ఖచ్చితంగా పని ఆపిపిస్తా అంటాను అనడం జరిగింది. మా సెక్రటరీకి అడిగినా కానీ ఖచ్చితంగా పని ఆపిపిస్తామంటానని అనడం జరిగింది. ఒకవేళ ఇటువంటి పనులు చేస్తే ఆ 50-60 మందిని ఖచ్చితంగా కోర్టుకి రప్పిస్తా. ఇదైతే 110%. ఎందుకంటే వాళ్ళతో పాటు ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా ఇచ్చినట్టుంటే మా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, వాళ్ళని అందరినీ కోర్టు నుంచి ఖచ్చితంగా నోటీస్ పంపిస్తాం నోటీసు. ఒక ఆఫీసర్ ఫోన్ 10 సార్లు ఫోన్ చేసే గిట ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన ఏమైనా కుమ్మికాయ ఉండొచ్చు, ఎందుకంటే కనీసం ఫోన్ లేకైనా మాట్లాడాలి. ఒక ఆఫీసర్ అన్నాక లేదు, దేని గురించి చేస్తాము, ఏదైనా వర్క్ పని ఉంటేనే కదా చేసేది. కాబట్టి నేను గిట ఏదైతే తిన్నారో వాళ్ళందరినీ గిట కక్కిపిస్తా ఖచ్చితంగా. ఇది నేను ఇప్పుడు నుంచి రేపటి నుంచే రెడీ. కోర్టుకు 2-3 రోజుల్లో ఖచ్చితంగా కోర్టుకి అందరినీ 50 మందిని ఖచ్చితంగా ఆడ హైకోర్టుకు తెప్పిస్తా ఖచ్చితంగా. ఇప్పుడు నేను సుధాకర్ సార్ ఫోన్ చేసింటి, సార్ అది పని ఆల్రెడీ నడుస్తున్నది, అది ఆపుతా అంటానన్నారు. మనకే వస్తుంది, అది ఎట్లయినా అది ఆపండి, ఏం లేదంటే ఆల్రెడీ సార్ గిట్ట చెప్పిండు. ఏమో పెట్టుకోలేరంట, ఇంకా పెట్టుకున్నాక ఇది చేపిస్తా సర్పంచ్ సార్ అంట. సార్ గిట్ట అదే చెప్పిండు. ఇప్పుడు అది వరకు ఆపియండి సార్, ఫస్ట్ పని ఆపిపియాలి అది ఖచ్చితంగా. ఆడ ఆల్రెడీ 15-16 మంది పని చేస్తున్నారు. తర్వాత వాడు అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత వాడు నడిపించుకొని వద్దంటే అన్నట్టు కదా. ఎవరికైనా ఒకరిని పంపించి అది ఆపిపియండి సార్ ఫస్ట్. వాళ్ళ త్రూ అదే అంటున్నా నేను, లేకుంటే మళ్ళీ పెద్ద రచ్చరచ్చ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మనకే వస్తుంది అది, సుధాకర్ సార్ వాళ్ళకు ఉన్నా కానీ మనకే వస్తుంది. మీరు గట్టిగా ఇది చెప్పండి, అది వాళ్ళు ఆపమంటే. అట్లా అన్న సరే సార్ ఏంది ఇప్పుడు అతనికి అప్పుడు నేను మనకి పేపర్లు 10 సార్లు చూపించిన సార్, మన గ్రామ పంచాయతీకి వస్తుందంటని చెప్పినా కానీ లేదు, అది కోకట్ నుంచి అవుతుందంటనే ఉద్దేశంతో అక్కడనే వచ్చిండు. ఇప్పుడు అది నేను డైరెక్ట్ అది ఎట్లా చేస్తే బాగుంటుంది, అది మీరు పర్మిషన్ ఏమైనా ఇచ్చిరా దానికి?
వచ్చింది, అది వచ్చుడైతే ఆ. పర్మిషన్ ఇవ్వలేదు దానికి ఇంకా. ఆహా. అది ప్రాసెస్ లో ఇంకా రాలేదు, మళ్ళీ రివైజ్ పెట్టుకురు వాళ్ళు. ఇంకేం చేయలేదు, 10% లేదు, పీరియడ్ ఏం కట్టలేదు, ఇంకా మళ్ళీ ఏం లేదు ఇంకా. మరి 10% కట్టకుండా గిట్ట వాళ్ళు మొత్తం వెంచర్ మొత్తం ప్లాట్లు చేసారు కదా సార్ మంచిగా. లేదు, అది తప్పు, అందుకనే ఆప్యాం అనమాట. మళ్ళీ రివైజ్ పెట్టుకురు వాళ్ళు. ఆప్యాము ఎప్పుడు ఆపిర్రు? మొన్న ఒక 4 రోజుల కింద. ఇప్పుడు మీరు ఆపియండి సార్, అది వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి స్టార్ట్ చేసారు మళ్ళా. లేదు లేదు, నేను క్లియర్ గా చెప్పిన, ఇప్పుడు స్టార్ట్ చేసి తీసుకుపోయి లోపల పడేస్తా, ఫస్ట్ చేసినాకనే చేయండి అని చెప్పిన. మాట్లాడినా వాళ్ళతోని మాట్లాడిన విషయం. ఎందుకంటే ఇప్పుడు అది బాగా చెప్తాను క్లియర్ కట్ గా, అది ఏం ఇప్పుడు చూస్తాము 2-3 రోజులు చూసిన తర్వాత అది కోర్టు త్రూ పోవాలన్నా ఎట్లా పోవాలన్నా పోదాం, దాన్ని విడిచిపెట్టేదే లేదు. నడిస్తే నాకు చెప్పు. సరే సరే ఓకే సార్. కటింగ్ ఉన్నది రాళ్ళు వేసుకోవాలి. ఈ లోపల ఏనికి వస్తుంది, లోపల బాగా ఉంటే బలగొట్టుకున్నాలే. అది కూడా నేర్పాలి నీకు. చుట్టే ఉన్నది ఆడ ఇంకోటి ఉన్నది. भाग सागर जनरेट घालो डोरी घाला के वो छोरा होड़ और भांदिनो डोर जनरेट घालो नहीं हमारे कुछ सागर जनरेट घाला हटो समझ जा हाँ
దౌలాపూర్ గ్రామంలో నీటి సమస్యను తీర్చిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలాల మండలం దౌలాపూర్ గ్రామంలో బోర్వెల్ వేయించి మోటార్ను బిగించి త్రాగునీరు వచ్చేలా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కృషి చేశారని గ్రామస్తులు కొనియాడారు. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నీటి సమస్యను తీర్చి మాట నిలబెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ఎన్నో రోజులుగా నీటి సమస్యతో ఉన్న తమకు సమస్యను తీర్చడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ పట్లోల వెంకటయ్య, మొగడంపల్లి నరసింహులు, రెడ్డి నరసింహులు, భీమయ్య నాయక్, ఈరియా నాయక్, రాథోడ్ రమేష్, మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కమలమ్మ, కిష్టయ్య గౌడ్, రాజు గౌడ్, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. బట్టలు తీసుకొస్తే బట్టతో కాదు జారిపోతుంది తట్టు పట్టుకోవాలి. వైరు కట్టుగా అరే రేదరు బాబు ఈరోజు దౌలాపూర్ గ్రామ పంచాయతీలో బుయ్యని మనోహర్ రెడ్డి గౌరవనీయులు, తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్న గారి సహకారంతో మరి దౌలాపూర్ గ్రామ పంచాయతీలో బోర్లు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మోటారు అన్నీ దింపి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దౌలాపూర్ గ్రామ పంచాయతీ అంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దౌలాపూర్ గ్రామ పంచాయతీకి సంవత్సరంన్నర తిరగక ముందే తాగడానికి నీళ్లు ఇచ్చిన ఘనత మన మనోహర్ అన్న గారిది, తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులది. ఇంతకు గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు దౌలాపూర్ గ్రామ పంచాయతీకి ఏమి చేసింది లేదు. మరి గెలిచిన సంవత్సరం లోపలనే మనకు మంచినీరు తప్పకుండా మీకు తాగడానికి ఇస్తా అని చెప్పిన మనోహర్ అన్న గారు ఈరోజు తన మాట నిలుపుకోవడం అనేది చాలా అభినందించాల్సిన అవసరం ఉన్నది. శాసన నియోజకవర్గ ప్రజల అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలో వాటర్ లేవంటే ఆ గ్రామంలో బోరు వేపించిన ఘనత మన మనోహర్ అన్న గారిది. అదేవిధంగా మన దౌలాపూర్ పంచాయతీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఈరోజు శాంక్షన్ చేసి మరి అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం కూడా మన గ్రామ పంచాయతీకి శాంక్షన్ చేయడం అనేది నిజంగా అదృష్టం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందింది. దౌలాపూర్ గ్రామ పంచాయతీలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం అందుతూ ఉంది. అదే రకంగా రైతు బంధు వచ్చింది, రైతు రుణమాఫీ జరిగింది. మరి వరి వేసుకున్న రైతులందరికీ కూడా 500 బోనస్ కూడా మన దౌలాపూర్ గ్రామ పంచాయతీలో అందింది. మరి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. ఈరోజు కొత్త రేషన్ కార్డులు కూడా
అన్నీ చాలామందికి వచ్చి ఉన్నాయి. ఈ రకంగా ఒక సంవత్సరంన్నర లోపలనే గత 10 సంవత్సరాలు చేయని అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత మరి ఎన్నో రకాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కూడా ప్రజలందరూ కూడా సగౌరవంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రోడ్ల విషయంలోకి వస్తే కూడా మరి యాలాల్ మండలంలో కూడా పెద్దపీట వేయడం జరిగింది. నిన్ననే అగ్గనూరు నుంచి మన లక్ష్మీపూర్ నుంచి లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుంచి మరి 68 కోట్లతోని బషీరాబాద్ వరకు 4 లైన్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఈ రకంగా రోడ్ల విషయంలోకి వచ్చిన, సంక్షేమ పథకాల విషయంలోకి వచ్చిన, రవాణా విషయంలోకి వచ్చిన, మరి అభివృద్ధి విషయంలోకి వచ్చిన అమ్మలక్కలకు అందరికీ కూడా ఈరోజు సోలార్ పెట్టుకోవడానికి ఇందిరమ్మ శక్తి పథకం ద్వారా మరి మహిళలని కోటీశ్వరులను చేస్తామని ఏదైతే మాట సీఎం గారు చెప్పిండ్రో ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఈరోజు మన తాండూరు ఎమ్మెల్యే మనోరన్న గారు తన సహాయ శక్తుల ఎనలేని కృషి అనేది చాలా గర్వించదగ్గ విషయం. మనం అందుకు ఆయనకు రుణపడి ఉండాలి. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చి ఖాళీ 1 సంవత్సరం లోపలనే ఇన్ని పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేసి మరి అభివృద్ధిని కూడా ఎక్కడా లేని విధంగా చేస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా లేని అభివృద్ధి ఈరోజు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అన్ని ప్రభుత్వాలు కలిసి చేస్తూ ఉన్నాయి, కేంద్రం రాష్ట్రం. మరి ఇక్కడ సీఎం రేవంత్ అన్న గారు మరి మన కొడంగల్ నుంచి కూడా ఇక్కడికి రోడ్లు కూడా లింక్ రోడ్లు వేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ అంత అభివృద్ధి మన దౌలపూర్ గ్రామ పంచాయతీ కొడంగల్ తాండూరు మధ్యలో ఉన్నది కాబట్టి మనం నిజంగా చాలా అదృష్టవంతులం. మనం ఇదే విధంగా మనోరన్న సహకారంతో మనం అందరం మనోరన్న గారికి, ఎమ్మెల్యే గారికి తోడుండి వెన్నంటి ఉండి మనం ఈ అభివృద్ధిని కొనసాగింపజేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్, జై మనోరన్న. తాండూరు పట్టణంలోని విశ్వవేద పాఠశాలలో కవయిత్రి మొల్లా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాహిత్యవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్యులు విజయలక్ష్మి మాట్లాడుతూ కవయిత్రి మొల్లా సాహిత్య ప్రియురాలని, ఆమె ఆ కాలంలో రామాయణం రాసిన మొట్టమొదటి కవయిత్రి అని గుర్తు చేశారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కవయిత్రి మొల్లా జయంతి వేడుకల్లో భాగంగా జ్వాలిత, సక్కుబాయ్, మంజుశ్రీలకు ముఖ్య అతిథులు సాహితీ పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రవీందర్ గౌడ్, గాజుల బసవరాజ్, వడిచెర్ల సత్యం, కోటం చంద్రశేఖర్, యూసుఫ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కవయిత్రి మొల్లా జీవిత చరిత్రపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లను, మెమోంటోలను అందజేశారు. మన గ్రహీతలు డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు, తర్వాత విజయకుమారి జ్వలిత రిటైర్డ్ టీచర్ గారు, శ్రీమతి డాక్టర్ మంజుశ్రీ గారు, శ్రీమతి వాణి సక్కుబాయ్ గారు, తర్వాత అధ్యాపకులు, పిల్లలు అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో మనం రామాయణము, అందులో తెలుగులో రాసిన కవయిత్రి గురించి, మొల్ల గురించి, ఈ 3 విషయాల గురించి చెప్పుకుంటే, ఈ రామాయణం అనేది ఒక అద్భుతమైన సుందర కావ్యం. ఇది ఎన్నో దేశాల్లో, కేవలం భారతదేశానికి సంబంధించి మాత్రమే కాదు, ఇది రామాయణ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూడా, ఇండోనేషియా, మలేషియా,
ఇలాంటి తూర్పు వైపు, తర్వాత పడమర వైపు బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఇట్లాంటి దేశాల్లో కూడా రామాయణం అనే కావ్యం ఎన్నో చోట్ల ప్రదర్శింపబడుతుంటుంది, ఎన్నో చోట్ల. తర్వాత రామాయణకు సంబంధించిన కథలు పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంటాయి. చాలా దేశాల్లో కూడా రామోస్ అనే పేరు ఉంటుంది. సౌత్ అమెరికాలో, బ్రెజిల్లో కూడా రామోస్ అనే పేరు ఉంటుంది. అంటే రాముడు అంటే కేవలం మన భారతదేశం వారికి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు. మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒక సంపూర్ణమైన మానవుని అవతారం, అంటే ఎలాంటి మాయలు లేని అవతారం, ఒక ఆదర్శ పురుషుడి అవతారం ఏంటి అంటే రాముడి అవతారం. రాముడి గురించి చెప్పే ఈ కావ్యమే రామాయణం. దీన్ని ఎన్నో దేశాల్లో ఎంతోమంది వాళ్ళ సొంత భాషల్లోకి తర్జుమా చేసుకున్నారు. అట్లాగే మన తెలుగులోకి కూడా ఎంతోమంది ట్రాన్స్లేట్ చేశారు. కానీ మొట్టమొదటిగా తెలుగులోకి తర్జుమా చేసిన ఒక మహిళా కవయిత్రియే మన ఈరోజు చెప్పబడుకుంటున్న మొల్ల. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో బుద్వేలుకి సమీపంలోని ఒక గ్రామంలో జన్మించిన మొల్ల ఎలాంటి విద్యాభ్యాసం లేకుండా ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఆ రోజుల్లో పురుషులు ఆధిక్యత ఉండేది, మహిళలు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళేవారు కాదు. ఆ రోజుల్లో కూడా తను చెప్పుకున్నట్టుగా, అంటే దైవానుగ్రహం వల్ల కావచ్చు, లేదంటే మన మేడం గారు చెప్పినట్టుగా వారి కుటుంబ సభ్యులు ఇతరుల ప్రోత్సాహం వల్ల కావచ్చు, చక్కటి సుందరమైన మొల్ల రామాయణం అని సుమారుగా 900 పద్యాలు కలిగిన కావ్యాన్ని తెలుగులో రాసింది. మొల్ల రామాయణం గురించి, తన రాసిన మొల్ల అనే కవయిత్రి గురించి ఈరోజు మొల్ల జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అంటే ఈ యొక్క సాహిత్యానికి ఎలాంటి సంబంధం లేదు, అలాంటి వ్యక్తిని నన్ను పిలిచారు మీరు అంటే మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి సార్. కవుల్ని తర్వాత ఒక విషయం చెప్పాలంటే, ఈరోజు కార్యక్రమంలో ముందస్తుగా ప్రారంభంలో గణపతిని స్తుతిస్తూ చేసిన అమ్మాయి నృత్యం చాలా అద్భుతంగా ఉంది, ఆమెకి అభినందనలు. ఆ తర్వాత సెంట్ మార్క్స్ స్కూల్ పిల్లలు 4 చాలా చక్కగా మొల్ల రామాయణంలోని పద్యాలను చాలా అవలీలగా, చాలా ఈజీగా చెప్పేశారు. ఆ పిల్లలకు కూడా అభినందనలు. ఆ తర్వాత ఇంకా కళ్ళకు చూడముచ్చటైన ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం, అంటే లవకుశులు రామాయణం గురించి, రాముడు సీత గురించి చెప్పిన ఒక సుందర దృశ్యం, అది చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను అంటే ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, కళ్ళు విప్పార్చి నన్ను నేను మర్చిపోయి చూడడం జరిగింది ఆ లవకుశుల యొక్క వాళ్ళు చేసిన నృత్యం. ఎట్లయితే కళ్ళు విప్పార్చి నేను చూశానో అట్లాగే కళ్ళు మూసుకొని నేను మైమర్చిపోయి విన్నాను. మన సక్కుబాయి టీచర్ గారు రాముడి గురించి పాడిన పాట విన్నప్పుడు. రామాయణం అనేది ఒక అద్భుతమైన కావ్యం. అందులో రామ అనే శబ్దం ఒక పవర్ఫుల్ మంత్రం, తారక మంత్రం అంటారు దీన్ని. ఎందుకు అని ఆ పేరు వచ్చిందంటే, నారాయణ అనే ఒక ఓం నమో నారాయణ అనే దాంట్లోంచి అతి పవర్ఫుల్ వర్డ్ రా. అట్లాగే ఓం నమ శివాయ అనే ఒక మంత్రంలోంచి అతి యొక్క పవర్ఫుల్ వర్డ్ మా. ఈ రా మా 2 కలిపి రామ. అందుకని చూడండి, రామ అనే ఒక మంత్రాన్ని చాలామంది పఠిస్తూ ఉంటారు. తెలుగులో సినిమా వచ్చింది కదా రామదాసు, దాంట్లో ఒక పాట కూడా ఉంది కదా. ఆ పాటలో ఏమంటాడు, రామనామం గురించి చెప్తాడు. చెప్పాలి ఎవరైనా?
ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అంటే రామనామాన్ని కంటిన్యూగా జపిస్తూ ఉంటే ఆ యొక్క మధురం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా రామాయణం గురించి కావ్యం చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు. అట్లే కవయిత్రి మొల్ల గురించి చెప్పాలంటే నాకున్న పరిజ్ఞానం, నాకున్న ఇది చాలా తక్కువే. నేను పెద్దగా మొల్ల కవయిత్రి గురించి చదవలేదు. నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పగలిగాను. తర్వాత తెలుగు గురించి చెప్పాలంటే తెలుగు తేనె కన్నా తీయనిది తెలుగు. మనం తీపిదనం గురించి చెప్పాలనుకుంటే దేని గురించి చెప్తాం బెస్ట్? తీయటిది అంటే తేనె. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. దీనికి ఉదాహరణ మీరు ఎట్లా చెప్తారు సార్ తెలుగు తేనె కన్నా తీయ ఉంటుంది అంటే? దానికి కొన్ని చెప్తాను మీకు. నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరే చెప్పాలి. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న యొక్క అన్నని ఏమంటారు తెలుగులో? ఇంగ్లీష్లో ఏమంటారు? యాంకల్. మీ నాన్న యొక్క తమ్ముని ఏమంటారు? బాబాయ్, చిన్నాన్న. ఇంగ్లీష్లో ఏమంటారు? యాంకల్. మీ అమ్మ యొక్క అక్కనేమంటారు? పెద్దమ్మ. ఇంగ్లీష్లో ఏమంటారు? ఆంటీ. మీ అమ్మ చెల్లెలు ఏమంటారు? పిన్ని, చిన్నమ్మ. ఇంగ్లీష్లో ఆంటీ. మీ అన్నయ్యనేమంటారు? నీకంటే పెద్దోడిని అన్నయ్య. అదే అమ్మాయి అయితే, చిన్నోడైతే, చిన్నది ఆడపిల్ల అయితే మరి ఇంగ్లీష్లో బ్రదర్ సిస్టర్. అంతే, బ్రదర్ సిస్టర్. ఆ పెద్దోడైనా బ్రదరే, చిన్నోడైనా బ్రదరే. పెద్ద అయినా సిస్టరే, చిన్న సిస్టర్. కానీ ఇక్కడ తెలుగులో చూడ అక్క, చెల్లె, అన్నయ్య, తమ్ముడు, పెద్దమ్మ. అమ్మ యొక్క పెద్ద సిస్టర్ ఏమంటారు? పెద్దమ్మ, చిన్నమ్మ. మీ యొక్క అమ్మ తల్లిని ఏమంటారు? అమ్మమ్మ. నాన్న యొక్క తల్లిని ఇంగ్లీష్లో ఇద్దరికి ఒకటే, గ్రాండ్ మదర్. చూడండి ఎంత పేలవమైన భాష ఇంగ్లీష్ అంటే. జస్ట్ మనకి సౌకర్యం కోసం, మనకి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ సమాచారం ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్ చదువుకుంటాం. లేకపోతే ఇంగ్లీష్ చదివే అవసరమే లేదు. తెలుగు చాలా సుసంపన్నమైన లాంగ్వేజ్. 56 అక్షరాలు గల అతి విశాలమైన సుసంపన్నమైన భాష. ఇంగ్లీష్లో కేవలం జస్ట్ 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. చూడండి, తెలుగు గొప్పతనం వచ్చి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి. దేశంలో అత్యంత గొప్ప పవర్ఫుల్ కంట్రీ ఏది చెప్పండి? అమెరికా అని చెప్పుకుంటున్నాం కదా. అమెరికా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.